నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆయన జీవితాంతం పారిశ్రామిక దిగ్గజంగా, వ్యాపారవేత్తగా ప్రపంచానికి తెలిసిన ఆయన మరణానంతరం కూడా తన మానవత్వంతో, దాతృత్వంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయనే ది గ్రేట్ రతన్ టాటా. సాధారణంగా ప్రజలు బ్రతికుండగానే దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ రతన్ టాటా తన మరణానంతరం కూడా తన ఆస్తులను పంచిపెట్టి నిజమైన దాతృత్వం అంటే ఏమిటో మరొకసారి నిరూపించారు. ఆయన చూపిన ఈ గొప్ప మనస్సు ప్రపంచ చరిత్రలోనే ఒక ఆశ్చర్యకరమైన అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. తన కోసం జీవితాంతం కష్టపడిన వారికి, తన ఇంటిని నమ్ముకున్న వారికి, తన పక్కన నిలబడిన వారికి కోట్లు పంచిపెట్టారు రతన్ టాటా. రతన్ టాటా దాతృత్వం మరణానంతరం కూడా కొనసాగిన మానవత్వం ప్రపంచానికి ఆదర్శం. రతన్ టాటా పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది నిరాడంబరత, నిజాయితీ, దార్శనికత. కానీ ఆయన మరణానంతరం వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు ఆయన మానవత్వాన్ని, తనతో ఉన్న వారి పట్ల ఆయనకు గల అపారమైన ప్రేమను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. ఒక మనిషి బతికుండగా సంపాదించి దానం చేయడం సర్వసాధారణం. కానీ రతన్ టాటా తన మరణానంతరం కూడా తన ఆస్తులను తనకి నమ్మకమైన తన కుటుంబ సభ్యులుగా భావించిన వారికి పంచాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన గొప్ప మనసుకు, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనం. ఎన్నో ఏళ్లుగా రతన్ టాటా కోసం రుచికరమైన వంటలు చేసి పెట్టిన తన నమ్మకమైన కుక్ రజన్ షాకు ఏకంగా ₹1,00,00,000 దానం చేశారు. రతన్ టాటా దృష్టిలో రజన్ షా కేవలం ఒక కుక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడు. ఆయన రుచిని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న రజన్కు ఈ బహుమతి నిజంగా ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆయన దాతృత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి పనులు చూసుకునే సుబ్బయ్యకు ₹60 లక్షల తన వ్యక్తిగత కార్యదర్శి డెల్నాస్కు ₹10 లక్షల ఇవ్వాలని వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నారు. వీరంతా రతన్ టాటా దైనందిన జీవితంలో ఆయనకు అండగా నిలిచిన వారే. తన కోసమే కాదు, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకున్నారు రతన్ టాటా. అంతేకాదు, తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అయిన శాంతన నాయుడుకు ఉన్న ₹1,00,00,000 రుణాన్ని కూడా మాఫీ చేశారు. శాంతన నాయుడు ఒక యువ ఆవిష్కర్త, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు ఉన్న భారీ రుణాన్ని మాఫీ చేయడం ద్వారా శాంతనకు ఆర్థిక భారం లేకుండా తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి రతన్ టాటా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఒకరి కలను సాకారం చేసుకోవడానికి మార్గం సుగమం చేయడం. రతన్ టాటాకు సుమారు ₹10,000 కోట్ల వ్యక్తిగత ఆస్తి ఉండగా, అందులో దాదాపు ₹3,800 కోట్ల దాన ధర్మాలకే కేటాయించారు. ఈ లెక్కలు చూస్తే ఆయన దాతృత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది. టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాలకు అందించిన సహాయం గురించి మనందరికీ తెలుసు. ఆయన తన సంపాదనను కేవలం వ్యాపార విస్తరణ కోసమే కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం, తనతో ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడం కోసం ఉపయోగించారు. రతన్ టాటాది కేవలం వ్యాపార సామ్రాజ్యం కాదు, మానవత్వానికి, దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన మరణానంతరం కూడా తన నమ్మకస్తులైన వారికి ఆస్తి పంచిపెట్టడం ద్వారా ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, అంతకు మించి ఒక గొప్ప మానవతావాది అని మరోసారి రుజువు చేసుకున్నారు. రతన్ టాటా చూపిన ఈ మార్గం భవిష్యత్తు తరాలకు, సంపన్నులకు ఒక గొప్ప ఆదర్శం.